హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా మంది గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళకు కువైట్, సౌదీ, మస్కట్, ఖత్తర్, దుబాయ్ వచ్చే వాళ్ళకి అందరికి ఉండే డౌట్ ఏమిటంటే అక్కడ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం పని చేస్తాయా చేయవా అనేది చాలా మందికి అయితే పెద్ద డౌట్ అయితే ఉంది. ఇంకా రెండో డౌట్ వచ్చి మనం అక్కడ వెళ్ళేటప్పుడు ఏ సిమ్ వేసుకొని వెళ్ళాలి, ఏ నెట్వర్క్ అయితే మనకు అక్కడ పని చేస్తుంది, జియో నెట్వర్క్ బాగా పనిచేస్తుందా, ఎయిర్టెల్ నెట్వర్క్ బాగా పనిచేస్తుందా అనేది చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది. ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మన ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక కూడా మనకు అది చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా మనము ఇక్కడ వాడాలి, తర్వాత మనం ఏ సిమ్ వేసుకొని ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ బాగా పని చేస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం తొందరగా 50K రీచ్ అవ్వాలి. మీరందరూ తలా ఒక చెయ్యి వేశారంటే మనం తొందరగా 50K రీచ్ అయిపోతాం. చాలా మంది అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనో, వాళ్ళ బంధువుల దగ్గరనో, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరనో సబ్స్క్రైబ్ అయితే చేయించి నాకు ఇన్స్టాలో కూడా ఫొటోస్ అయితే పెడుతున్నారు. మీరు కూడా ఒకరిద్దరి దగ్గర సబ్స్క్రైబ్ చేయించి నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు పంపించండి. మీ పేరు, మీరు ఎంతమంది దగ్గర సబ్స్క్రైబ్ చేయించారు అనేది నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటాను. తర్వాత 50K తర్వాత మీ అందరికి సర్ప్రైజ్ అయితే ఉంటుంది. అది ఏమిటంటే 50K తర్వాత అయితే చెప్తాను. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు, మీరు ఒక్కరిద్దరి దగ్గరైనా మీరు సబ్స్క్రైబ్ చేయించారంటే మనం తొందరగా 50K అయితే రీచ్ అయిపోతాం. కువైట్ అయినా, ఖత్తర్ అయినా, సౌదీ అయినా, మస్కట్ అయినా, ఎక్కడైనా సరే ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వర్క్ అయితే అవుతున్నాయి. ఇది చాలా మందికి తెలీదు. కొందరికైతే తెలుసు, కొందరికైతే తెలీదు. ఇక్కడ ఖచ్చితంగా వర్క్ అయితే అవుతాయి. అయితే మీరు వచ్చేటప్పుడు ఎయిర్టెల్ సిమ్ గానీ, జియో సిమ్ గానీ ఈ రెండు అయితేనే ఇక్కడ వర్క్ అవుతాయి. మీకు ఎయిర్టెల్ అయినా, జియో అయినా ఈ రెండు ఉంటేనే ఇక్కడ మనకు పని అయితే చేస్తాయి. ఇంకా గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కడైనా సరే పని చేస్తాయి. మళ్ళీ మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, అన్న కువైట్ లోనే వర్క్ అవుతుందేమో, నేను ఖత్తర్ పోతున్నా, ఖత్తర్ లో పని చేస్తుందా చేయదా, సౌదీలో పని చేస్తుందా చేయదా, దుబాయ్ లో పని చేస్తుందా చేయదా, మస్కట్ లో పని చేస్తుందా చేయదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఆల్ గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కడైనా సరే వర్క్ అవుతుంది ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం. అయితే మీ సిమ్ ఎయిర్టెల్ లేదా జియో ఈ రెండు సిమ్ములు ఉంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. అయితే మీరందరూ వచ్చేటప్పుడు చేసే మిస్టేక్ ఏమిటంటే ఇక్కడికి మీరు సిమ్ తీసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మొబైల్లో మీరు సిమ్ అయితే వేస్తున్నారు చాలా మంది. అలా వేసిన తర్వాత కొందరికైతే వర్క్ అవుతుంది, కొందరికైతే వర్క్ అవ్వదు. కొందరికి పని చేస్తాయి, కొందరికి పని చేయవు. మీరు వచ్చేటప్పుడే మీ సిమ్ కార్డును బయటకు తీయవద్దండి. మొబైల్ అలానే ఉంచుకొని రాండి. లేదంటే మీకు ప్రతి ఒక్కరికి డ్యూయల్ సిమ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఫోన్ కూడా మీరు నెంబర్ 2లో వేసుకోండి సిమ్ వచ్చి, ఇండియా సిమ్. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిమ్ తీసుకొని నెంబర్ 1లో వేసుకోండి. ఈ సిమ్ వచ్చి ఇప్పుడు డ్యూయల్ సిమ్ కదా, 1, 2 ఉంటుంది. 2లో వచ్చి మన ఇండియా సిమ్ వేసుకోరండి. ఇక్కడికి వచ్చినాక 1లో వచ్చి ఇక్కడ సిమ్ వేసుకోండి. అయితే ఇక్కడికి కాలు పెట్టిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మీ ఫోన్ లో నుంచి ఇండియా సిమ్ అయితే బయటికి తీయడము, మళ్ళీ వేయడము ఇలా అయితే చెయ్యొద్దండి. ఇలా చేశారంటే ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది. అలా వర్క్ కానప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే రోమింగ్ రీఛార్జ్ అనేది చేయాలి. ఇంటర్నేషనల్ రోమింగ్ రీఛార్జ్ చేసుకోవాలి. అది వచ్చి 600 చిల్లరో 700 చిల్లరో ఉంటుంది. అది ఆ రోమింగ్ రీఛార్జ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మనకు పని అయితే చేస్తుంది. అది కూడా ఒక్కొక్కసారి అలా కూడా చేయడం లేదు. నాకు చాలా మంది అయితే కామెంట్లు అయితే పెట్టారు, నాకు స్క్రీన్ షాట్లు కూడా పంపించారు. ఎందుకంటే నేను 2 years బ్యాక్ ఒక వీడియో చేశాను సేమ్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం గురించి. 2 సంవత్సరాల ముందు కూడా ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో చూసి చాలా మంది అయితే వచ్చేటప్పుడే ఫోన్ పే, గూగుల్ పే డౌన్లోడ్ చేసుకొచ్చుకున్నారు. అది ఇక్కడికి వచ్చి కూడా చాలా మంది వాడుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం 2 years అయిపోయింది కాబట్టి అందులో మనకు సబ్స్క్రైబర్లు అప్పుడు 1000 మంది ఉన్నారు. ఇప్పుడు మనం 41,000 పైన అయిపోయాం కాబట్టి మళ్ళీ వీడియో చేయాలి కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈరోజు మళ్ళీ చేస్తున్నా. ఖచ్చితంగా మీరైతే సిమ్ ఎటువంటి పరిస్థితిలో బయటకి తీయద్దు. నాకు తెలిసిన వరకు ఎయిర్టెల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నెట్వర్క్ ఎయిర్టెల్ అయితే చాలా బాగుంటుంది. జియో కంటే కూడా ఎయిర్టెల్ నెట్వర్క్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా రీఛార్జ్ మనం ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే వాడుతుంటాం కాబట్టి ఎలాగో మన ఫోన్ లోంచి మనమే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నెలకొచ్చి 177 రూపాయలు వేసుకోవచ్చు, లేదంటే 188 రూపాయలు ఉంది, 220 ఉంటుంది. మీరు లేదు 1 year ఒకేసారి కావాలని కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు 3000 చిల్లర ఎంతో పెట్టి. అది మన ఇష్టం. మీరు నెల కావాలనే రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా 6 నెలలకు కావాలనే రీఛార్జ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మనకి ఏది కావాలనుకుంటే అది ఆ ఆప్షన్స్ మనం రీఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే, నేనైతే మాత్రం ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నాను. నేను జియో అయితే వాడను. నేను కువైట్కి వచ్చిన కాంచి కూడా ఎయిర్టెల్ వాడుతున్నాను. నాదైతే ఫోన్ పే అన్ని కూడా వర్క్ అయితే అవుతున్నాయి మంచిగానే. నేను ప్రతి ఒక్కటి కూడా వాడుతున్నా. చూడండి
నాకు ఫోన్ పే కూడా పని అయితే చేస్తుంది. నాకు ఫోన్ పే అన్ని వర్క్ అయితే అవుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అయితే నేను సిమ్ అయితే తివ్వలేదు. నేను 5 సంవత్సరాలు అయింది ఆ ఫోన్ లో సిమ్ వేసి, అది అలానే ఉంచుకొని వచ్చాను. వర్క్ అయితే చేస్తుంది. ఇంకా రెండో డౌట్ వచ్చి చాలా మందికి ఉండేది, ఇక్కడ మన ఏటీఎం అంటే మనము ఇండియాలో వాడే ఏటీఎం ఇక్కడ పని చేస్తుందా అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఏటీఎం అయితే వర్క్ అవ్వదు. మన ఇండియా ఏటీఎం కార్డు ఇక్కడ పని అయితే చెయ్యదు. చాలా మంది అడుగుతున్నారు మన ఏటీఎం అక్కడ పని చేస్తుందన్నా అని. మన ఏటీఎం కార్డులు ఏవైనా సరే కువైట్ లో వర్క్ అవ్వవు. కువైట్ అనే కాదు, గల్ఫ్ దేశాలు ఎక్కడ కూడా పని అయితే చెయ్యవు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అకౌంట్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాంకులలో, గల్ఫ్ కంట్రీస్ లో ఇక్కడ బ్యాంకుల్లో కావాలనుకుంటే మీరు అకౌంట్ చేయించుకోవచ్చు. ఇక్కడ మీరు ఏటీఎం చేయించుకోవచ్చు. మన డబ్బులు కావాలంటే ఇక్కడ కూడా మనం బ్యాంకుల్లో వేసుకొని సేవ్ చేసుకోవచ్చు. మనలాంటి వాళ్ళకి అంత సేవ్ చేసే అంత ఉండదు, కానీ మనం నెల నెల వచ్చిన జీతం వచ్చినట్టే మనం ఇంటికి పంపేయాలి కాబట్టి మనకు అలా సేవ్ చేసే అంత ఎక్కువ డబ్బులు అయితే మనం ఇక్కడ సంపాదించుకోలేం. కాబట్టి మనకు అంత అవసరం అయితే ఏముండదు బ్యాంక్ అకౌంట్ కువైట్ది కానీ ఎక్కడైనా సరే మీరు వచ్చిన కంట్రీలో మనకైతే అంత ఉపయోగం అయితే ఉండదు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే మనకు ముఖ్యంగా ఉపయోగపడేది ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం. ఎందుకంటే మనకు వచ్చే శాలరీని మన అకౌంట్ లో వేసుకున్నామంటే మన ఇంటి దగ్గర మన వైఫ్ కావచ్చు, మన అమ్మకు కావచ్చు, మన నాన్నకు కావచ్చు, ఎవరికైనా సరే మనం 1000, 2000, 5000, 10,000 పంపాలనుకున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళకు పంపడానికి చాలా చాలా మంచి ఆప్షన్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కు మన అమ్మ కావచ్చు, మన నాన్న కావచ్చు, మన భార్య కావచ్చు హాస్పిటల్ కు వెళ్ళారు, లేదా ఒక షాపింగ్ కు వెళ్ళారు, అక్కడ డబ్బులు తక్కువ వచ్చాయి. అప్పుడు మనకు కావాలంటే మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ మనం ఫోన్ పే పంపించుకోవచ్చు. ఇలాంటి ఇండియాలో సేమ్ ఎలా వాడుతున్నామో మనం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం ఫోన్ పే, గూగుల్ పే అయితే వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే యూజ్ చేయండి. వర్క్ అయితే అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ ఇండియాలో ఎలా పనిచేస్తాయో ఇక్కడ కూడా పనిచేస్తాయి. మీకు ఎలాంటి డౌట్స్ అయితే అవసరం లేదు. మీరు సిమ్ కార్డ్ అయితే ఎయిర్టెల్ అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. జియో కూడా పర్లేదు. నేనైతే నెంబర్ 1 ఎయిర్టెల్ కి ఆప్షన్ ఇస్తా, నెంబర్ 2 వచ్చి జియో. మీకు ఏది ఇష్టమైతే ఆ సిమ్ అయితే తెచ్చుకోండి. ఇక్కడైతే వర్క్ అవుతుంది. అంటే మీరు గల్ఫ్ దేశాలకు వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా మనకు ఆ సిమ్ తో పని ఏమి ఉండదు అనేసి ఆ సిమ్ను ఇంట్లో ఉన్న వాళ్ళ భార్య ఫోన్ లోను, వాళ్ళ నాన్నకో, వాళ్ళ అమ్మకో, వాళ్ళ తమ్మునికో ఎవరో ఒకరికి ఇచ్చేసి వచ్చేస్తారు. అలా చేయొద్దండి. సిమ్ ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. ఒక్కొక్కసారి అప్డేట్ అడుగుతుంది, ఏదో ఒక ఆప్షన్ వల్ల ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు. వర్క్ అవనప్పుడు ఖచ్చితంగా మన సిమ్ మన దగ్గర ఉంటేనే వర్క్ అవుతుంది. అది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సిమ్ కార్డు మిస్ చేసుకొని రాకండి. సిమ్ కార్డు ఖచ్చితంగా ఫోన్ లోనే ఉంచుకొని రాండి. ఫోన్ లోంచి తీసేసి కూడా జోబులు వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ లో వేయొద్దండి. మన ఇండియాలోనే మీరు సిమ్ ఫోన్ లో వేసుకున్నారంటే మళ్ళీ ఎప్పటికీ తీయకుండా ఉండేలాగా చూసుకోండి. మన ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ వర్క్ అయితే బాగా పనిచేస్తాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఓకేనా? మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దాని గురించి నేను వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బై ఫ్రెండ్స్. జై హింద్.